నయీం కేసులో ఇప్పటివరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్లంతా నయీం అనుచరులు, బంధువులే. గతంలో అతగాడి ఆగడాలతో పాటు భవిష్యత్తులో అతని అరాచకాలను అరెస్టు అయిన వ్యక్తుల నుంచి సేకరించింది సిట్ బృందం. మరోవైపు నయీంతో సంబంధాలున్న మరో 5 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్లు పట్టుబడితే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని సిట్ టీం భావిస్తోంది. నయీం ముఖ్య అనుచరులుగా పేరున్న శేషన్న, రామయ్య, జహంగీర్లతో పాటు మరో 2 కీలక వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా నయీంకు కుడి భుజం లాంటి వాళ్ళని తేలింది. ఎన్కౌంటర్ తర్వాత ఈ 5 పరారీలో ఉన్నారు. నయీం కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకో. శర్మ, ఆ 5 ఆచూకీ ఏమైనా లభ్యమవుతుందా? నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా నయీం బంధువులతో పాటు అతని ముఖ్య అనుచరులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు. వీళ్ళు 50 మంది వరకు ఇప్పటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అతని ప్రధానమైనటువంటి అనుచరులతో పాటు బంధువులే. కానీ ఇంకా 5 కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా సిట్ పోలీసులు గుర్తించారు. వారిలో శేషన్న, రామయ్య, జహంగీర్ తో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు నయీం కు కుడిభుజంగా వ్యవహరించారు. నయీం చేసినటువంటి అరాచకాలు, అకృత్యాల్లో వీళ్లకు ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉంది. అలాగే నయీం ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడో, ఆస్తులు గాని, నగదు రూపంలో గాని, అవన్నీ విషయాలు కూడా వీళ్ళు ఈ 5 వ్యక్తులకు మాత్రమే తెలుసు అనేటువంటిదే సిట్ భావిస్తోంది. అయితే వీళ్ళు నయీం ఎన్కౌంటర్ తర్వాత పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. అయితే వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలోనే సంచరిస్తున్నారనే ఒక కీలకమైనటువంటి సమాచారం. ఒక బ్లాక్ స్కార్పియో వాహనంలో వీళ్ళు ఆ ఏరియాలో సంచరిస్తున్నారనే విషయానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సమాచారం సిట్ సేకరించింది. అయితే వాళ్ళు సంచరిస్తున్నటువంటి ప్రాంతంలోనే నయీం పెట్టినటువంటి కోట్ల రూపాయల డంప్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు ఇప్పటి వరకు కొంత సమాచారాన్ని సేకరించగలిగింది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కానీ, ఆ డంప్ ఎక్కడుందనేటువంటి విషయాలు కానీ ఇప్పటి వరకు ఇంకా లభించలేదు. ఈ 5 వ్యక్తులు పట్టుబడితే అనేక విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1200 ఎకరాల భూమికి సంబంధించి పత్రాలు, 25 ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్లను గుర్తించడం, అలాగే ఆభరణాలు, 2 కోట్ల రూపాయల 2,80,00,000 రూపాయల నగదును మాత్రమే స్వాధీనం చేస్తుంది. మరి ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నటువంటి నయీం కొన్ని వందల కోట్లు ఆర్జించాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు ఇటు సిట్టుకు, అటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. మరి ఆ రీతిలో ఇతడు కూడబెట్టినటువంటి నగదు కానీ, ఇతరత్ర వ్యవహారాలు కానీ ఇక్కడ బయటపడలేదు. కానీ డంపు మాత్రం ఎక్కడో దాచిపెట్టాడు. దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. 5 కీలక వ్యక్తులు పట్టుబడితే మరింత సమాచారం, అలాగే ఆ డంపులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేక ప్రకంపనలు సృష్టించినటువంటి రాజకీయ నేతలతో సంబంధాలు,